ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిర్భరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. దేవుడు చెప్తున్నాడు, నిర్భరంగా ఉండు, ధైర్యంగా ఉండు, భయపడద్దు, దిగులు పడద్దు అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనల్ని ఆదుకునేటువంటి దేవుడు, ఆదరించేటువంటి దేవుడు. మన దేవుడు మనల్ని భయపడద్దు అని బైబిల్లో 365 సార్లు, అంటే రోజుకు ఒక మారుగా భయపడద్దు అని వాక్యం సెలవిస్తుందండి. మనం దిగులు పడకూడదు, మనం చింతించకూడదు, లేదా అపాయము మన మీదకు వస్తుంది అని నీవు భయపడద్దు అని వాక్యం సెలవిస్తుందండి. భయము మనిషి ప్రాణాలు తీసేస్తుంది. ఆ భయము ద్వారా అనేక మంది హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు. భయము బ్లడ్ ప్రెషర్ పెంచేస్తుంది. ఆ బ్లడ్ ప్రెషర్ ద్వారా అనేక మంది ఏదో ఒక రీతిలో బ్రెయిన్లో నరాలు చిట్లు కూడా చనిపోయేటువంటి మనుషుల్ని మనం చూడలేదండి. అయితే మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, మనము చాలా పరిశుద్ధంగా ఉండాలి. మనుషులైన మనం కాబట్టి ఏదో ఒక రీతిలో మనకు భయం అనేది వస్తుంటుంది. అయితే భయం ఉన్నా మనము నిర్భరం కలిగి ధైర్యంగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం దిగులు పడబలేదండి. దేనికంటే మనకి సహాయం చేయని మనుషులు లేరని మనం దిగులు పడతారు, మనకి డబ్బు లేదని దిగులు పడతాం, లేదా మనము ఎక్కడికి వెళ్ళాలి, ఏ రూపాన మనకు వస్తుంది అనేది మనుషులు దిగులు పడుతూ ఉంటారు. దేవుడు సెలవిస్తున్నాడు, దిగులు పడద్దు, జడియొద్దు, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడంటే దేవుడు, నా దేవుడు అంటే మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉంటానని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ కాలంలో కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు మనతో తోడుగా ఉంటారండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఆదరణకర్తగా వచ్చారు. ఆయన మనకి శారీరకంగా రూపము కనిపించకపోవచ్చు, కానీ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనని గమ్యస్థానానికి చేర్చేటువంటి దేవుడు అండి. మనకి ఏ దిగులు, ఏ చింత, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది రాకుండా ఉండాలంటే మనము పరిశుద్ధంగా జీవించాలి. కొన్నిసార్లు అపాయాలు మనకై మనమే కొనుక్కొని తెచ్చుకుంటాం. అంటే వెళ్ళకూడని ప్లేసులకు వెళ్ళేది, చూడకూడని చూడడం, చేయకూడని పనులు చేస్తే దేవుడికి ఆయాసం కలుగుతున్నప్పుడు దేవుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. దేవుడు వెళ్ళిపోతే ఎవడొస్తాడంటే సాతాను, శత్రువైన సాతాను వచ్చి మనల్ని నాశనం చేస్తాడు. మన దేవుడు మనల్ని చక్కపరుస్తుంటే మనము దేవుడు మాట వినకుంటే దేవుడు బాధపడి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో సాతాను వచ్చి కూర్చొని మనల్ని నాశనం చేస్తాడండి. అది ఉండేటువంటి నరకము, పాతాళంలో కీడ్చుకొని పోతాడు. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నువ్వు భయపడద్దు అని ఆజ్ఞాపిస్తున్నాడండి. దేవుడు మాట అంటే అవునంటే అవును, కాదంటే కాదుగా ఉంది. బైబిల్ గ్రంథంలో ఎజికియా రాజు, ఆయనకు ఒక రోగం, చనిపోయే రోగం వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే దేవుడికి ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ రోగం తీసివేయండి ప్రభువా, మీరు మాత్రమే తీసివేయగల సమర్థుడు నాయన అని ఆయన గర్వపల్ల. దేవుడి దగ్గర ప్రార్థన ఆయన తగ్గించుకొని కన్నీళ్లు విడిచింది. దేవుడు చూచాడు, దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు మందిరానికి ఎక్కిపోయేదానికి ఆ ఎజికియా రాజుకి ఒక అవకాశం ఇచ్చాడండి. అదేవిధంగా దేవుడు మనకి కొన్ని అవకాశాలు ఇస్తున్నాడు. దేనికంటే ఈ లోకానుసారమైనటువంటి జీవితాలు జీవించేదానికి కాదు, దేవుడు సేవ చేసేదానికి, దేవుడు చిత్తాన్ని నెరవేర్చేదానికి, సర్వలోకానికి వెళ్ళేదానికి, సర్వ సృష్టికి వెళ్ళేదానికి, సువార్తను ప్రకటించేదానికి, దేవుడు మార్గంలో నడిచేదానికి, మనం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించేదానికి దేవుడు కొన్ని గొప్ప కార్యాలు, కొన్ని గొప్ప క్రియలు మన జీవితంలో దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. మనము మన జీవితం యావత్తు తీసుకొని దేవుడికి సమర్పించాలి. ఎప్పుడైతే మనం దేవుడికి సమర్పిస్తామో దేవుడు మనల్ని ఒక మంచి పొజిషన్లో నిలబెడతాడండి. దేవుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు. దేవుడు ఆయన సేవలో మనల్ని వాడుకుంటాడు.
దేవుడు ఆయన దత్తపుత్ర ఆత్మనిస్తాడు కాబట్టి మనం ఈ లోకంలో దిగులు పడకూడదు, జడియకూడదు. అపాయం నా మీదకి వస్తుందేమో, నా ప్రాణాలు పోతాయేమో భయపడకూడదండి. అన్యులు భయపడాలి. దేనికంటే మనం రక్షించేదానికి ఎవరు లేరు. ఆ దయ్యాలపై మనం రక్షించవు. అయితే క్రైస్తవులైన మనం భయపడుతున్నాం. ఎందుకంటే మనం బాగా ప్రార్థన చేసుకుంటే మనకు భయం ఉండదు, మనం బాగా ఉపవాసాలు ఉంటే మనం భయం ఉండదు, మనం దేవుడి పైన నమ్మకం ఉంటే భయం ఉండదండి. నమ్మకాన్ని మనం ఎప్పుడు వమ్ము చేసుకోకూడదండి. ఈ లోకంలో పనికి రానటువంటి మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటాం. పరిశుద్ధుడైన దేవుడు, నమ్మదగిన దేవుడైన యేసుక్రీస్తు వారి పైన మనం నమ్మకం అనేది ఉంచుకోం. ఏమంటే మన భౌతికంగా కనబడ్డ కాబట్టి దేవుడు ఒక మాట అంటాడు బైబిల్లో, చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం దేవుణ్ణి భౌతికంగా చూడాలా. దేవుడు ఎలా స్వస్థపరిచారో మనం కళ్ళతో చూడాలా. మనము బైబుల్ గ్రంథంలో నోటితో చదివి మనము అవును ఆమెను నమ్ముతున్నామండి. అంటే మన శారీరకంగా ఫిజికల్గా దేవుడిని చూడాలా, మనము రియల్గా దేవుడి స్వస్థతలు చూడాలా. కాబట్టి మనం చూడకుండా నమ్మాం కాబట్టి మనం ధన్యులం. అయితే చూడకుండా కూడా నిజంగా నమ్మాలండి యేసుక్రీస్తు అని. అనేక మంది భక్తులు ఉన్నారు. ఈ లోకంలో బలుబు కనిపెట్టిన వ్యక్తి ఆయన. లోకానుసారమైనటువంటి టీచర్లు పనికిరాలని ఇంటికి పంపించినా కూడా వాళ్ళ తల్లి నువ్వు మంచివాడివి, దేవుడు నీకు మంచి తెలివినిచ్చాడని ఆ బైబుల్ గ్రంథం ఎప్పుడైతే చేతిలో పెట్టిందో ఆయనకి థామర్ సర్వైర్సన్ ఆయన బల్బులు కనిపెట్టాలని ఇన్వేషన్కి అంటే కనిపెట్టే దాంట్లో ఆయన తండ్రిగా అంటే ఆయన గొప్పగా అన్ని కనిపెట్టాడు. బల్బే కాదు చాలా కనిపెట్టాడు. ఈ లోకంలో వస్తువులు అంటే ప్రింటింగ్ మిషన్ కావచ్చు, ప్రింటింగ్ మిషన్ ఫస్ట్ బైబులే ప్రింట్ అయిందండి. కాబట్టి ఈ లోకంలో ఏవైతే అన్ని ఇన్వెన్షన్స్ కనిపెడుతూ ఉన్నారో క్రైస్తవుల కుటుంబం నుంచే వచ్చాయి. అంటే దేవుడి యొక్క తెలివి వాళ్ళల్లో ఉంది, దేవుని యొక్క కృప వాళ్ళలో ఉంది. వాళ్ళు దేవుడి మీద ఆధారపడ్డారు. వాళ్ళు కూడా మనలాగా దేవుడిని చూడాల. అయితే బైబుల్ గ్రంథం చదివారు, నా దేవుడు నాకు సహాయం చేస్తారు, నేను భయపడకూడదు, నేను దిగులు పడకూడదు, నేను జడియకూడదని దేవుడు ఆజ్ఞానుసారంగా వాళ్ళు భయపడకుండా ఉన్నారు. దేవుడు వాళ్ళతో గొప్ప కార్యాలు జరిగించుకున్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృప మాత్రమే, దేవుడు ఒక చిత్తము, దేవుడు ఒక కృప మాత్రమే తప్పితే వాళ్ళ గొప్పతనం ఏమి లేదండి. మనము కూడా ఈ లోకంలో ఎదుగుతుంటే మన గొప్పతనం ఏమి ఉండకూడదు. దేవుని కృప ద్వారానే మనం ఎదుగుతున్నాం. కాబట్టి మనం దేవుని చిత్తానుసారంగా ఆయన సేవలో మనం ముందుకు కొనసాగునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకంలో దిగులు పడకూడదయ్యా, ఈ లోకంలో జడియకూడదయ్యా, ఈ లోకంలో బాధపడకూడదు ప్రభువా, ఈ లోకంలో దుఃఖపడకూడదు నాయన. అయ్యా ఏమంటే మీరు మాకు తోడుగా ఉన్నారయ్యా. యేసే మా దేవుడైన యెహోవా మాకు తోడుగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. యేసయ్యా మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్న దేవా, దీవిస్తున్న నాయన, ఆశీర్వదిస్తున్న నాయన, బ్లెస్ చేస్తున్న నాయన, ఆదుకుంటున్న నాయన, ఆదరిస్తున్న నాయన, మీ పరలోక రాజ్యంలో మమ్మల్ని వాడుకుంటున్న మా తండ్రి. అయ్యా మీ రుణం మేము ఎలా తీర్చుకోగలుగుతాం ప్రభువా? అయ్యా తీర్చుకోలేని రుణము నాయన. అయ్యా మన ప్రతి ఒక్క పాపాన్ని కడిగి వేయండి నాయన, ప్రతి ఒక్క రోత జీవితాన్ని తీసివేయండి అయ్యా. అయ్యా మా జీవితాన్ని మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని మీ సేవలో ముందుకు కొనసాగేదానికి సహాయం దయచేయండి అయ్యా. యవ్వన వయసులో కాడి మోటి నన్నుకు మేలు ప్రభువా, అది మోపిన వాడు యెహోవాయే. కాబట్టి మీరు మాకు ఇచ్చిన కాడిని మేము జాగ్రత్తగా మోసేదని సహాయం దయచేయండి అయ్యా. అయ్యా చనిపోయిన వారి గురించి అది కాదు నాయన, వాళ్ళు బంధువర్గ రక్త సంబంధికులు శ్రేయభిలాషను కొలిక్సిని కాపాడండి అయ్యా. చనిపోయిన వారు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు ప్రభువా. మేము ఎప్పుడైతే మీ బిడ్డలుగా ఎటు చనిపోతామో మళ్ళీ తిరిగి లేపబడతాం. కాబట్టి అసలు గాయం రేపేది మీరు గాయం కట్టమని అడుగుచున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, వద్దరు కలిసి ఉండాలి. వాళ్ళు బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి. సీయోను ఆశీర్వదించి క్రీస్తు అన్న బండి పేర వాళ్ళ కుటుంబం కట్టుకునేదాన్ని సహాయం దయచేయండి అయ్యా. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దైందుల మధ్యన మీ దైందుల మధ్యలాలి, మీ కాడి మోయాలి, మీ సేవ చేయాలి, మీ ఆత్మ రక్షించాలి. ఏ వయసు వారైనా మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి స్తోత్రం అయ్యా. ఇలాంటి దయా కిరీటాలు బిడ్డలు అనేకము జరుపుకోవాలయ్యా.
అనేకము మీ సేవ చేయాలయ్యా, అనేక మంది మార్గంలోకి రావాలయ్యా, అనేక మంది జీవితాలు తిప్పబడాలయ్యా, అనేక మందికి పరలోకపు తెలివినివ్వండి ప్రభువా. అయ్యా, ఏ వయసు వారిని మించిన దయా కిరీటాన్ని అనేకం జరుపుకునేదానికి అనేక సంవత్సరాలు అయ్యా వాళ్ళు పుట్టినరోజు జరుపుకునేదానికి సహాయం దయచేయండి అయ్యా. ఎవరైతే అనారోగ్యం హాస్పిటల్ ఐసీ రిటర్న్ మరణ పడకల పైన ఉన్నారో స్వస్థపరచండి ప్రభువా. ఎవరైతే ప్రయాణం బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్, ఫ్లైట్, కారు, బైక్, ట్రాక్టర్ వేసి ఆటోలు దేంట్లో వెళ్తున్న క్షేమమైన ప్రయాణం దయచేయండి అయ్యా. దేశం మీద దేశ యుద్ధాలు తీసివేయండి అయ్యా. జెరూసలేముని, భారతదేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడండి. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కరువు లేకుండా కాపాడండి అయ్యా. ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డ కాపాడండి అయ్యా. ఎగ్జామ్ రాసిన బిడ్డలకి ఎక్కువ మార్కులు వచ్చాయని గర్వం లేకుండా, ఫెయిల్ అయ్యామని బాధ లేకుండా మరొక ఛాన్స్ దయచేయండి అయ్యా. వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు, మీకు మంచి పేరు తెచ్చేదానికి సహాయం దయచేయండి. ఫ్రీ సీట్ దొరికేదానికి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా, అదేవిధంగా ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డలకి ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో మీ పరలోక తెలివినివ్వండి అయ్యా. ఎగ్జామ్ ముందు కూర్చున్నప్పుడు ప్రార్థన చేసుకుని ప్రారంభించుకునేదానికి సహాయం దయచేయండి అయ్యా. పశువుల్ని, పక్షుల్ని, మనుషుల్ని, జంతువుల్ని, జీవరాశిని, సృష్టిని, లోకాన్ని కాపాడండి అయ్యా. అయ్యా, ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించాలి, ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగాలయ్యా. మనుషులు ఏదేదో చేసి మిమ్మల్ని బాధ పెట్టకుండా సహాయం దయచేయండి అయ్యా. అయ్యా, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం విసిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీన్ని తినింపమని ప్రజలు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వరం తలుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.